ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమయం నిలిచిన పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మలను స్తుతించటానికి, పూజించటానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రి అంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ దినం మా కొరకై సిద్ధపరిచిన మీ వాక్య భాగం మాకు ప్రసాదించమని, ప్రభా, ఎవరికి ఎటువంటి మాటలు కావాలో ఆ మాటలను మీరే మాకు ప్రసాదించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయము, యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయము. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం, యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినం మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు 121 అధ్యాయము 7వ వచనం.
ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు కాపాడేవాడు. మన ప్రాణమును కాపాడే దేవుడు. ప్రాణము ఇచ్చింది ఆయనే. ప్రాణం పోసింది ఆయనే. కనుక ప్రాణం పోసిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది కాపాడి దేవుని కృప. కనుక దేవుడు మనల్ని అనుదినము అనుక్షణము కాపాడుతున్నందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మనం రుణస్థులై ఉండాలి. కాబట్టి మన జీవితంలో మన ఆయుష్, మన దీర్ఘాయుష్, మన యొక్క దినములకు, మన యొక్క సంవత్సరములకు కారణభూతులైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. కాబట్టి నీ ప్రాణము నీ చేతిలో లేదు, నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఆ విషయము గమనించాలి. దేవుడు మనల్ని కాపాడుతూ రావాలంటే మనము ఏం చేయాలి? కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనములో మరి విధంగా రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథము 97:10. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. మనము చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనమును అసహించుకున్నవారు ప్రాణములను దేవుడు కాపాడేవాడు. కాబట్టి నీ ప్రాణమును నీవేలా నిత్య నరకానికి నడిపించుకుంటావు పాపము చేసి? అందుకనే దేవుడు పరిశుద్ధుడు గనుక యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. కాబట్టి చెడుతనమును అసహించుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? చెడుతనాన్ని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. దేవుడంటే అసహ్యం, దేవుడు మాటలంటే అసహ్యం చాలామందికి. కానీ పాపం అంటే ప్రేమ, పాపం మీద మోజు, పాపం మీద ఆశ. ఆ పాపమే నిన్ను పట్టి నరకానికి నడిపిస్తుంది. ఆ పాపమే నీ ప్రాణాన్ని తీసేస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతోమంది పాపము వలన ప్రాణములు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. పాపం వాళ్ళని నశింపజేస్తుంది. అందుకనే దేవుడు ఈ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. ఆయన మనల్ని పాపము నుండి విడిపించే దేవుడు. కాబట్టి దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాలి అంటే నరకానికి పోకుండా, నాశనానికి పోకుండా పాపం విడిచిపెట్టాలి. పాపం విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకోవాలి. అప్పుడు నీ ప్రాణము దేవుడు కాపాడుతాడు. కాబట్టి దేవుడే మన ప్రాణమును కాపాడేవాడు. రెండవదిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనములో మన ప్రాణము కాపాడబడాలి అంటే మనం ఏమి చేయాలి? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఆశ పాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. దురాశ అనేది ఉండకూడదు. దురాశ వలన ప్రాణములు పోతాయి. దేవుడు మనకి ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండాలి. అయితే దురాశకి వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. దురాశ దుఃఖములకు చేటు అన్నారు. కాబట్టి
దురాశ వలన ఎంతోమంది వారి ప్రాణాన్ని, జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నారు. కనుక దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి కలిగి ఉండటం మంచిది. దురాశ వలన ప్రాణములు పోతాయి. మూడవదిగా 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో అమ్నోను అనేటువంటి అతను పాపమును బట్టి మరణించాడు. 13వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి నా ఏలినవాడగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలంచి విచారపడొద్దు, అమ్నోను మాత్రమే మరణమాయును. అమ్నోను అనేటువంటి వాడు భయంకరమైన పాపము చేసినాడు. ఆ పాపమును బట్టి నశించిపోయాడు, మరణించాడు. కాబట్టి మరి పాపము మనుషులను నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి పాపము వలన తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. అందుకనే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, పాపం వల్ల నీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు, పాపం విడిచిరా ప్రభు దగ్గరికి, ప్రభు నిన్ను పాపం నుంచి విడిపిస్తాడు. కాబట్టి అమ్నోను భయంకరమైన పాపం మరి చేయకూడని పాపమును చేసినాడు. భయంకరమైనటువంటి మరి ఒక స్త్రీని చెరిపినటువంటి వాడు. కాబట్టి ఇటువంటి పాపం చేసి మరణించాడు. కాబట్టి పాపం మనుషుల్ని మరణానికి నడిపిస్తుంది. కాబట్టి ఆయనని ప్రాణమును కాపాడే దేవుడు. మన ప్రాణమును కాపాడటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కొరకై బలిగా అర్పించాడు. మన ప్రాణాలు బ్రతికించాలని ఆయన ప్రాణాన్ని మన కొరకై కలవరి సిలువలో అర్పించి మరణం జయించి సజీవుడుగా మన మధ్య ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీ ప్రాణాన్ని ఈ లోకం విడిచిన తర్వాత కూడా నీ ప్రాణం కాపాడబడాలి అంటే పాపమును అసహించుకోవాలి, దురాశ నుండి తప్పించబడాలి, పాపమును విడిచిపెట్టాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఆ విధంగా ప్రభు సహాయం చేయనివాడు. ప్రేమగల తండ్రి, ప్రాణమును ఇచ్చి ప్రాణమును కాపాడి దేవుడు, ప్రాణాన్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు, ప్రాణమును కీడు నుండి మరణము నుండి తప్పించే దేవుడు. మా ప్రాణ రక్షణ కొరకు నీ ప్రాణాన్ని మా కొరకు ఇచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు. దేవా, ఎంతోమంది ప్రాణాలు పాపమును బట్టి పోతున్నాయి, నశించిపోతున్నారు. వారందరినీ రక్షించండి, మీరే కాపాడండి, సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రోగవస్తులు, హాస్పిటల్లో ఉన్నవారు అందరినీ స్వస్థపరచ, చదువుకుంటున్న వారికి సహాయం చేయండి, ఆయా పనుల్లో ఉన్న వారికి సహాయం చేయండి, ప్రయాణంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఈ విధంగా మరి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరే కాపాడి భద్రపరచు. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ రోజంతా మనకి తోడయుండి కాపాడును గాక. ఆమేన్.